మీ వద్ద ఉన్న హారాన్ని విఘ్నేశ్వరుని చుట్టుకున్న పాము పడకు వేయండి. మీ వద్ద ఉన్న హారాన్ని ఆంజనేయుని చేతికి తగుల్చు పద్మ. అన్నగారు, మీ దగ్గర ఉన్న మాళవహారాన్ని గరుత్మంతుడి చేతికి అలంకరించింది. అలాగే తమ్ముడు. మధ్య తమ్ముడు ఏదో కిట్టుకుంది. అయితే తవ్వుదాం. ఏదైనా సొరంగ మార్గం ఉందేమో. తవ్వండి. అబ్బా, ఇక్కడ ఏదో కంగు కంగు మరి పాటిగా ఉంటుంది. జై భువనేశ్వరి. వీళ్ళందరినీ బంధించండి. ఈ నిధి ఏ మహనీయుడు కూడబెట్టింది ఈనాడు మన వశమైంది. ఇది మీకోసం కాదు నాయన, ఈ నిధి మీకు వశమయ్యేది కాదు. ఎందుకు కాదు మహాశయ? 3 హారాలు సంపాదించాం, వాటిలోని విధానాలను క్రోడీకరించాం, ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఇక్కడకు చేరుకున్నంత మాత్రాన చేతికి దక్కుతుందనుకోకండి. ఈ నిధి 3 రాజవంశాలు సమంగా అనుభవించవలసింది. మీరెవరు మహానుభావ? నేనెవరినో తెలుసుకునే ముందు మీరెవరో తెలియచేయడం సత్సంప్రదాయం నాయన. మాళవ దేశపు రాకుమారుల మీద తీసుకురా. ధర్మపాల మహారాజులం గారి బిడ్డలం మహాశయ. దయవేచి దయవేచి తల్లివి కనుకని నా బిడ్డల్ని నాకు తిరిగి ప్రసాదించి రత్నాల లాంటి కోడళ్లను నాకు అనుగ్రహించావు సార్. ఉన్నతమైన 3 రాజవంశాలకు రక్త సంబంధం కలిపి ఏకం చేశావు సార్. జగజ్జనని ఈ చిరంజీవులను అనుగ్రహించి తరతరాలుగా వదిలేటట్టు దీవించు తల్లి. భువనేశ్వరి మాతకు, భువనేశ్వరి మాతకు.